ఉదయకాల ప్రార్థన. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. ఈ యొక్క వాక్య భాగంలో ఎవరిని దేవుడు ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఒక వ్యక్తిని ఆయన యొక్క నామాన్ని భరించడానికి, ఒక సాధనంగా వాడుకోవడానికి, యేసు నామాన్ని గొప్ప చేయటానికి, యేసు నామాన్ని భరించటానికి, ఈ లోకంలో గొప్ప సాక్షిగా వాడబడ్డానికి ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకున్న వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేవాడు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కాదు, దేవుణ్ణి ఎంతగానో ఇష్టపడేవాడు అంతకన్నా కాదు. యేసు పేరు ఎవరైతే చెప్తారో, ఆయన ఎవరైతే మాట్లాడతారో, ఆయన పేరు ఎవరైతే పలుకుతారో, యేసు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని అక్కడికక్కడే అతను చంపేసే స్వభావం కలిగినటువంటి వాడు. అటువంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. అతను ఎవరో కాదు, మనకందరికీ తెలిసినటువంటి పౌలు గారు. పౌలు ఇంతకు ముందు సౌలుగా ఉన్నప్పుడు దేవుని పేరు పలికినప్పుడల్లా ప్రతి ఒక్కరిని అరాచకంతోనూ ఎంతగానో ద్వేషిస్తూ వాళ్ళని చంపేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ దినమున ఎప్పుడైతే దమస్కు మార్గంలో అతని కళ్ళకున్నటువంటి పొరలు అననీయ ప్రవక్త ద్వారా తీసివేయబడినాయో, అప్పటి నుంచి సౌలు పౌలుగా మారి తన జీవితాన్నే మార్చుకున్నాడు. ఇప్పుడు సౌలు యేసు నామాన్ని భరించలేని సౌలుని యేసు నామమును భరించటానికి దేవుడు పౌలుగా ఒక గొప్ప సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అదే విధంగా ఈ దినమున నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఆయనకి విరుద్ధమైన కార్యములు చేస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావా? అయితే నీకు చాలా సార్లు చాలా మందితో దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఎలాగో తెలుసా? నువ్వు తప్పు చేసినప్పుడు నీ తల్లిదండ్రుల ద్వారా, సేవకుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, ఈ విధముగా కొంతమంది మనుషుల ద్వారా దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడి ఉన్నాడు. అయితే నువ్వు వారందరినీ నువ్వేం చేస్తున్నావు? విడిచిపెట్టేసి దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్నావు. మంచిగా చెప్పినప్పుడే నువ్వు మంచి దారిలో నడిస్తే దేవునికి ఇంకా గొప్ప సాక్షిగా నువ్వు నిలబడతావు. అదే దేవుడు గద్దించి చెప్పాడు అంటే నీ జీవితంలో ఎన్నో మలుపులు నువ్వు చూడవలసి వస్తుంది. ఇది నేను చెప్పేది నీ మంచి కోసమే నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరుడా, సహోదరి. నీవు ఒక్కసారి దేవుని తలుచుకో. ఇప్పటి వరకు చేసినటువంటి పాప కార్యాలని నువ్వు వదిలిపెట్టి మరలా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకో. నిన్ను కూడా దేవుడు ఒక మంచి సాధనంగా, గొప్ప సాధనంగా నీవు కూడా దేవుని కొరకు వాడబడతావు. అలా వాడబడాలి అంటే సౌలు ఆనాడు తను ఎప్పుడైతే ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడో, అతనికి ఉన్నటువంటి గర్వం అనే పొర అతని కనుల ఎదుటి నుంచి రాలి పడిపోయింది. అప్పటి నుంచి దేవునికి సాక్షిగా సౌలు పౌలుగా మారి జీవించాడు. ఈ దినమున దేవుడు మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితాన్ని కూడా మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించు. నీవు కూడా దేవునికి గొప్ప సాక్షిగా వాడబడ్డానికి దేవుని యొద్ద ప్రార్థించి అడుగు. దేవుడు నిన్ను గొప్ప సాధనంగా వాడుకొనుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారందును బట్టి మీకు స్తోత్రం దేవా. నాయన, ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రోజంతా నాయన, ఈ దినమంతా మేము చేయవలసినటువంటి పనిలో మాకు తోడై నడిపించండి. మాకు సహకారిగా సహాయం చేయండి. జ్ఞానం బోధించమని వేడుకుంటున్నాము తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి. మరి పౌలుని ఏ విధంగా మీరు గొప్ప సాధనంగా వాడుకొని ఉన్నారో, ఈ దినమున తండ్రి ఎంతో మంది నాయన యవన బిడ్డలు నాయన మరి ఎదురు చూస్తూ ఉంటుండగా అటువంటి వారందరినీ కూడా వారితో మీరు మాట్లాడండి. నేను అటువంటి వారిని గొప్ప సాధనంగా మీరు యవనస్తులను లేపమని వేడుకుంటున్నాం దేవా. యవన బిడ్డలైన వారు ఎంతో మంది నాయన వ్యసనాల్లో తల్లిదండ్రులకు దూరంగా మీకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు. అటువంటి వారందరినీ ఈ దినమున మీరు మార్చమని మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. నైనా రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచండి దేవా. వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. నేను పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి జ్ఞానము దయచేయండి దేవా. సహాయం చేయండి.
నీ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి దీవించి ఆశీర్వదించండి. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. నైనా ఎంతో మంది తిండి లేక బాధపడుతూ ఉంటుండగా అటు వారికి మీ యొక్క ఆహారమును వారికి అందించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.